ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీఎస్పీ ప్రణీత్ రావుకు ఊహించని షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఆయన డీఎస్పీ నుంచి రిమోట్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్పీ నుంచి ఏకంగా సీఐ స్థాయికి డిమోట్ చేశారు. 2007 బ్యాచ్కి సంబంధించిన ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. అనంతరం సస్పెండ్ కూడా చేశారు. కాగా డీఎస్పీని సీఐగా డిమోట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి అని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీఎస్పీ ప్రణీత్ రావుకు ఊహించని షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఆయనను డీఎస్పీ నుంచి డిమోట్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్పీ నుంచి ఏకంగా సీఐ స్థాయికి డిమోట్ చేశారు. 2007 బ్యాచ్కి సంబంధించిన ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అనంతరం సస్పెండ్ కూడా చేశారు. కాగా డీఎస్పీని సీఐగా డిమోట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఇది తొలిసారి అని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసింది. ఇప్పటికే విచారణలు ఎదుర్కొంటున్నటువంటి నేతలు ఈ ప్రణీత్ రావు మొదట అరెస్ట్ అయ్యారు. తర్వాత ఆయన ఇచ్చిన వాంగ్మూలాలు, తర్వాత ఇప్పుడు కేసీఆర్ వరకు కూడా విచారణ కొనసాయి. మరి అదొక కీలక పరిణామం ఉంటే అంతకు మించి మరొకటైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో చోటు చేసుకుని ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి ప్రణీత్ రావు డీఎస్పీ హోదాను రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో మనం చూస్తూనే ఉన్నాం. వరుసగా ప్రణీత్ రావు, తిరుపతి అన్న వీళ్ళందరూ చేసినటువంటి అనాథకాలన్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి అలాంటి విషయంలో నిందితులుగా ఉన్నటువంటి ప్రణీత్ రావు డీఎస్పీ హోదాను అయితే రద్దు చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు చాలా కీలకంగా వ్యవహరించారనేటువంటి ఆరోపణలు అయితే బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ప్రణీత్ రావుకు కల్పించినటువంటి యాక్సిలరేటెడ్ పదోన్నతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే రద్దు చేసింది. మరి ప్రణీత్ రావును డీఎస్పీ నుంచి ఏకంగా సిఐ స్థాయికి డిమోట్ చేసి అయితే ప్రభుత్వం ప్రణీత్ రావుకి అయితే జిల్లకిచ్చింది. ఇప్పుడు హోంశాఖ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇక నుంచి ప్రణీత్ రావు ఇన్స్పెక్టర్ గానే కొనసాగున్నారు. సాధారణంగా ఉగ్రవాదుల అణచివేతలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు మాత్రమే ప్రభుత్వం యాక్సిలరేటర్ పద్ధతి ద్వారా పదోన్నతి కల్పిస్తారు. కానీ ఇక్కడ ఈ రకంగా ప్రణీత్ రావుకి ఇవ్వడం అనేది చాలా వరకు అంటే కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్టుగానే కేవలం ఆయనకు అన్యులుగా ఉన్నందుకు ఆయనకు ఆ పదవి ఇచ్చారన్నట్టుగా కూడా గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మరి ఇప్పుడు ఆ రకంగా అడుగులు కూడా ముందుకు వచ్చింది. మరి ప్రణీత్ రావును డీఎస్పీగా అనంతరం ఈ ప్రొబేషన్ కాలంలో విధులు నిర్వహించడానికి పాల్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్ అయితే ఉత్తర్వులు జారీ చేశాడు. గతంలో ప్రణీత్ రావు కల్పించినటువంటి యాక్సిలరేటెడ్ పదోన్నతి రద్దయింది. ఇక ఆయన సీఏ గానే కొనసాగుతారు. 2016లో ఎస్ఐ హోదాలో ప్రణీత్ రావు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కు బదిలీ అయ్యాడు. 2023 వరకు డిసెంబర్ వరకు కూడా అక్కడే ఆయన పనిచేశారు. మరి ఆ సమయంలో ఈ యాక్సిలరేటెడ్ విధానంలో ప్రణీత్ రావు డిఎస్పీ అయితే అయ్యారు. మరి ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన డిమోట్ కావడం అది మనం చూస్తున్నాం. మరి బహుశా ఇది మొదటిసారి అన్నట్టుగా కూడా తెలుస్తుంది. డిఎస్పీ నుంచి ఏకంగా సిఐ స్థాయికి ప్రణీత్ రావు అయితే డిమోట్ చేయడం. మరి 2007 బ్యాచ్ కి సంబంధించినటువంటి ఈ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అనంతరం సస్పెండ్ కూడా చేశారు. ఈ కేసులో చాలా సార్లు కూడా ప్రణీత్ రావును విచారణ చేసిన అధికారులు విలువైన సమాచారాన్ని కూడా రాబట్టారు. అయితే ఇప్పుడు ప్రణీత్ రావును డిమోట్ చేసి ఉత్తర్వులు అయితే జారీ చేశారు. కాగా డిఎస్పీని సిఐగా డిమోట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి అంటున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.